ఆ! దేవుని పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశమునిచ్చిన కన్నతండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈరోజు కూడా బైబిల్‌లో నుంచి మన జీవితాలకు సంబంధించిన విషయాలను నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు చాలా బలవంతుడు. మనిషిలాగా తొందరపడేవాడు కాదు దేవుడెప్పుడు. మనిషిలాగా ఆలోచించేవాడు కూడా కాదు. దేవుడు ఆలోచించిన ప్రతి ఆలోచన చాలా గొప్పగా ఉంటది. చాలా గొప్పగా ఉంటది. ఎందుకు అంటే మనము ఆలోచించే ప్రతి ఆలోచన ఎలా ఉంటదంటే మన కుటుంబం వరకే ఉంటది. లేకపోతే మన వరకే ఉంటది. కుటుంబం లేనివాడు సొంతం వరకే ఉంటుంది. కుటుంబం ఉన్నవాడు కుటుంబం వరకే ఆలోచిస్తాడు. కానీ దేవుడు మాత్రము ఒక కుటుంబానికి, ఒక దేశానికి, లేకపోతే ఒక వర్గానికి ఆలోచించేవాడు కాదు దేవుడు. ఎప్పుడు కూడా దేవుడి తలంపులు ఎలా ఉంటాయంటే బహు గంభీరంగా ఉంటాయి. రెండవది, దేవుడు ఆలోచిస్తే 10 కాలాల గురించి ఆలోచిస్తాడు. 10 తరాల గురించి ఆలోచిస్తాడు. అది దేవుడికున్న ప్రాధాన్యత. అది దేవుడికున్న కెపాసిటీ. అందుకే మనిషి తలంపుల కంటే దేవుని తలంపులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈరోజు మనిషి తన జీవితంలో 60, 70 సంవత్సరాల జీవితం మనిషి జీవితం. ఈ 70 సంవత్సరాల మనిషి జీవితంలో ప్రతిరోజు మనిషి తప్పు చేస్తూనే ఉంటాడు. ప్రతిరోజు చేస్తూనే ఉంటాడు. ప్రతిరోజు ఈరోజు నేను పాపం చెయ్యలేదు, ఈరోజు నేను తప్పు చెయ్యలేదు అనటానికి మనిషి దగ్గర ఆప్షన్ లేనే లేదు ప్రియులారా. ఏదో ఒక రూపంలో మనిషి తప్పు చేస్తూనే ఉన్నాడు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కోణంలో. మీరు ఆలోచించండి. నేను ఈరోజు ఏ పాపము చేయలేదండి అనేవాడు ప్రపంచంలో ఎవ్వరు లేరండి. ఏదో ఒకటి చేస్తుంటాడు. చిన్నదైనా పెద్దదైనా అబద్ధమైన ఏదో ఒక రూపంలో మనిషి పాపము చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక రూపంలో మనిషి దేవుడి దగ్గరికి వస్తూనే ఉంటాడు. మనం ఇలా ఆలోచిస్తున్నప్పుడు నిజంగా మీరు ఆలోచించండి. దేవుడి దగ్గరికి రావలసిన మనిషి ఈరోజు దేవుడి దగ్గరికి ఎలా వస్తున్నాడు అంటే నేను పవిత్రుడిని అని వస్తున్నాడు. నేను పాపమే చేయలేదు అని వస్తున్నాడు. నా అంత గొప్పవాడు ఎవరు లేరు అని వస్తున్నాడు. మీరు ఆలోచించండి. అసలు మనిషి గురించి మనిషికి తెలియకపోవచ్చేమో కానీ మనిషి గురించి మనిషికి తెలియకపోవచ్చు. భార్య గురించి భర్తకి తెలియకపోవచ్చు. భర్త గురించి భార్యకి తెలియకపోవచ్చు. పిల్లల గురించి తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. తల్లిదండ్రుల గురించి పిల్లలకి తెలియకపోవచ్చు. మన గురించి పక్కింటి వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ అందరి గురించి తెలిసినవాడు, అందరి గురించి ఎరకైన వాడు ఎవరు అంటే దేవుడు ప్రియులారా. భూమి మీద నేటికి 800 కోట్ల మంది ప్రతి హృదయాన్ని కదిలిస్తే ప్రతి హృదయములో ఏముందో దేవుడు ఇట్లాగే చెప్పగలడు. అదే నిన్ను నన్ను అడిగితే మన దగ్గర ఆన్సర్ ఉండదు. కానీ అదే దేవుణ్ణి అడిగామనుకోండి, ప్రభువా ఈ మనిషిలో ఏముందయ్యా అని అడిగితే దేవుడు అట్లనే చెప్పేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా మన ఆలోచనలు, మన తలంపులు ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టంగా ఉండాలి. దేవుడికి నచ్చేటట్లుగా ఉండాలి. దేవునికి అనుకూలంగా ఉండాలి. దేవుడికి అనుకూలంగా ఉన్న ప్రతి ఆలోచన, ప్రతి తలంపు చాలా ఇష్టంగా ఉంటాయి ఆయనకి. ఎవరన్నా మనలాగా ఆలోచించారనుకోండి, మనకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఎవరైనా మనము చెప్పినట్లు నడిచారనుకోండి, మనకి చాలా ఇష్టంగా ఉంటుంది. మరి ఈ మనిషి తన 60, 70 సంవత్సరాల జీవిత కాలంలో
దేవుణ్ణి ఎంతవరకు అర్థం చేసుకున్నాడు, దేవుణ్ణి ఎంతవరకు పాటిస్తున్నాడు అంటే చాలా తక్కువని చెప్పచ్చు. 100%లో 100%లో ఒక్క 5% లేకపోతే 10% అంతే. ఒక 10% దేవుణ్ణి తెలుసుకుంటున్నాడు కానీ ఇంకా తెలుసుకోవలసింది, దేవుణ్ణి తెలుసుకోవలసింది 90% ఉంది. ఈ 90% దేవుడిని ఎలా తెలుసుకుంటున్నారు అంటే అర్థం కాదు మనిషికి. 10% ఎలా తెలుసుకున్నారు దేవుణ్ణి అంటే ఏదో అవసరాలను బట్టి తెలుసుకున్నారు దేవుణ్ణి. 10% అవసరాలను బట్టి తెలుసుకున్నారు. అవసరాలు తీరిపోగానే దేవుడికి మళ్ళీ దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనిషి దేవుడి దగ్గర తప్పు చేస్తాడు. ఇలా మనిషి దేవుడి దగ్గర ఎన్ని తప్పులు చేస్తాడంటే 1 కాదు 2 కాదు, ఎన్నో తప్పులు చేస్తాడు మనిషి. తప్పులు చేసి తప్పులు చేయని వాడుగా నటిస్తున్నాడు దేవుడి పట్ల. కానీ దేవుడు మనలాంటి మనిషి కాదు కదా. దేవుడు మనలాంటి మనిషి కాదు. మర్చిపోవటానికి ఆయనకి అన్నీ గుర్తుంటాయి, అన్ని జ్ఞాపకం ఉంటాయి. మనకే జ్ఞాపకం ఉండవు, మనమే మర్చిపోతాం. దేవుడు మర్చిపోయేవాడు కానే కాదు ప్రియులారా. దేవుడు మర్చిపోయేవాడు కాదు. దేవుడికి జ్ఞాపక శక్తి తక్కువయింది అనటానికి కూడా లేదు. అందుకే ఒక మంచి మాటని బైబిల్లో మనం చదువుకుందాం. చాలా అద్భుతమైన మాట. నిజంగా దైవజనుడు మోషే రాసిన మాట. మోషే గారు ఏమని రాస్తున్నాడు అంటే 90వ అధ్యాయము మోషే గారు తన ప్రార్థనలో దేవుని గురించి, దేవుడికి మొరపెట్టుకుంటున్న ఒక మంచి విషయాన్ని ఇక్కడంక మాట్లాడుతున్నాడు. మనం ఆ విషయాన్ని చదువుకుందాం, ఆలోచిద్దాం కూడా. 90వ అధ్యాయము 7వ వచనము నుంచి 7, 8 వచనాలను మనం గ్రహిద్దాం. 7, 8 వచనాలు. నీ కోపం వలన మేము క్షీణించిపోచున్నాము. నీ కోపము వలన మేము క్షీణించిపోవచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మా దోషములు, మా తప్పుడు పనులు, మా పాపములు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఏమండి, ముద్దాయి బోన్లో నిలబడినప్పుడు అన్నీ తయారు చేసి జడ్జి గారికి ఇస్తారు పేపర్లో. ఆ పేపర్లో ఏముంటుంది? ఆ అంతకుడు చేసిన చిట్ట, ఎన్ని తప్పులు చేశాడు, ఏ నేరాలు చేశాడు, నేరాల చిట్ట జడ్జి గారి ముందుంటుంది. ఆ చిట్టను బట్టి ఆ పేపర్లో ఉంటున్న ముద్దాయి యొక్క తప్పులు ఆ పేపర్లో ఉంటాయి. జడ్జి గారు, న్యాయాధిపతి, ఆ పేపర్లో ఉన్న ప్రతి తప్పుని అన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించి, ఇన్ని తప్పులు చేశాడు, ఇన్ని తప్పులు చేసిన ఈయనకి ఈ శిక్ష, ఈ ఫలానా శిక్షని శిక్షలు రాస్తుంటాడు. ఒక అడ్వకేట్ గారు తప్పులన్నీ జమ చేసి జడ్జి గారికి ఇచ్చినట్లు మనిషి తప్పులన్నీ కూడా దేవుడి దగ్గర ఉన్నాయంట. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మనిషి దోషములు, మనిషి చేసే నేరాల చిట్ట, మనిషి చేసే చూపుల చిట్ట, అన్నీ కూడా మనిషి మాట్లాడే అబద్ధాల చిట్ట, మనిషి చూసే దొంగ చూపుల చిట్ట, మనిషి చేసే ఘోరాలు నేరాల చిట్ట దేవుడి దగ్గర ఉన్నాయంట. ఇప్పుడు చెప్పండి, మనిషిని దేవుడు హతము చేయాలనుకుంటే ప్రతిరోజు మనిషిని దేవుడు ఏం చేసేవాడు? హతము చేసేవాడు. ఎందుకంటే
ఎన్ని పాపాలు చేస్తున్నా, ఎన్ని నేరాలు చేస్తున్నా, ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నా, ఈ అబద్ధాలు, ఈ నేరాలు, ఈ ఘోరాలు అన్నీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆగాయంట. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆగిపోయాయి. ఏవి? మనిషి దోషములు, మనిషి పాపములు, మనిషి నేరాలు, మనిషి ఘోరాలు అన్నీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆగాయంట. ఆయన దృష్టిలో ఉన్న ఇవన్నీ, ఆయన దృష్టిలో ఉన్న ఇవన్నీ, ఆయన దృష్టిలో ఉన్న ఇవన్నీ కూడా మనిషికి జడ్జిమెంట్ ఇచ్చే రోజు ఒక్క రోజు వస్తుంది. ఆ రోజు ఇవన్నిటిని బట్టి మనిషికి దేవుడు ఏం చేస్తాడు? శిక్ష వేస్తాడు. లాయర్ గారు అన్ని జమ చేసి జడ్జి దగ్గర పెడతాడు. జడ్జి గారు అన్నిటినీ శూన్యంగా పరిశీలన చేసి అప్పుడు ఆ ముద్దాయికి, ఆ అంతకుడికి శిక్ష లేకపోతే ఏదో ఒకటి వేస్తాడు. అలాగే దేవుడు కూడా మనిషి ద్వేషములు, మనిషి పాపములు, మనిషి అపరాధములు అన్నిటినీ చూస్తుంటాడు. ఆయన చూస్తూ ఏం చేస్తాడంటే మనిషికి అవకాశం ఇస్తాడు. మనిషికి అవకాశం ఇస్తాడు. అవకాశములో, దేవుడిచ్చిన అవకాశములో మనిషిలో మార్పు వచ్చిందనుకోండి, అద్భుతమైన మాట. దేవుడిచ్చిన అవకాశములో మనిషికి మార్పు వచ్చిందనుకోండి, మనిషి చేసిన తప్పులన్నిటినీ కూడా దేవుడు అక్కడి నుంచి ఏం చేస్తాడు? తుడిచేస్తాడు. ఇంకెప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకోడు, ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోడు. ఎందుకంటే మనిషి తప్పు చేయటం సహజం. దేవుడికి తెలుసు వీళ్ళు బాల్యము నుండే చెడ్డవాళ్ళు, వీళ్ళు తప్పులు చేస్తారు అని దేవుడికి తెలుసు. అబద్ధాలు ఆడతారని దేవుడికి తెలుసు. మోసాలు చేస్తారని దేవుడికి తెలుసు. నేరాలు చేస్తారని దేవుడికి తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు మనిషి కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాడు అంటే మనిషి మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు. నేరాలు చేసిన మనిషి, ఘోరాలు చేసిన మనిషి, అంతకుడుగా ఉన్న మనిషి, చెడ్డవాడుగా ఉంటున్న మనిషిని దేవుడు ఎందుకు శిక్షించటం లేదంటే ఆ వ్యక్తిలో మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ వ్యక్తిలో మార్పు రావాలి, ఆ వ్యక్తిలో చేంజెస్ రావాలి. దానికోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ ఏదో ఒక సేవకుని ద్వారా, ఎవరో ఒక సేవకుని ద్వారా యేసుక్రీస్తును గురించి, దేవుని గురించి ఎవరో ఒకరు చెప్పిన తర్వాత హృదయము కరిగిపోయి యేసుక్రీస్తుని స్వతహా రక్షకునిగా అంగీకరిస్తే అప్పుడు తాను చేసిన పాపములన్నీ కూడా దేవుడు గుర్తించుకోడు. అవన్నీ కూడా కడిగేస్తాడు, తీసివేస్తాడు, దరిదాపుల్లో లేకుండా చేస్తాడు. ఒకసారి మీరు ఆలోచించండి, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు మనకి ఈరోజు దొరికాడు అంటే. ఆయన పాదాల దగ్గర ఉండిపోవలసిన మనిషి ఈరోజు చూడండి దేవుణ్ణి పక్కకు పెట్టేశారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆటాడుకుంటున్నారు. దేవుణ్ణి పక్కకు పడేశారు. దేవుణ్ణి పట్టించుకోవటం లేదు. కళ్ళు తెరిస్తే ఆయన మనకిచ్చిన ఈ జీవితం ఎంత గంభీరమైనదో, ఎంత అద్భుతమైన జీవితం. ఈరోజు మనిషి దాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. ఒకరోజు దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే ఒక అద్భుతమైన మాట ప్రియులారా. ఏంటి అంటే, ప్రభువా, దేవా, నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందో ఒక్కసారి నన్ను గమనించయ్యా అంటున్నాడు. నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఒకవేళ కనిపిస్తే దాన్ని తీసేయి అని దావీదు గారు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు. అంటే ఈరోజు నువ్వు నేను ఏం చేస్తున్నాం? నీవు నేను ఏం చేస్తున్నాం అన్న సంగతి ఒక్కసారి నీవు ఆలోచించుకో. మనసులో
దావీదు ఒక్కడే పాపం చేశాడా? నువ్వు చేయలేదా? దావీదు ఒక్కడే తప్పు చేశాడా? నువ్వు చేయలేదా? నువ్వు కూడా తప్పు చేశావు, నేను కూడా తప్పు చేశాను. మరి నువ్వు నేను అడగనిదే మరి దావీదు గారు ఎందుకు అడుగుతున్నారు? ఒకసారి చూడండి, ఆ మాటను చూడండి. కీర్తనల గ్రంథం, కీర్తనలు 139వ కీర్తన, 139వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట, నిజంగా చాలా ఇష్టమైన మాట. 139వ కీర్తన 23, 24 మంచి మాటను మనం చదువుకుందాం, ధ్యానిద్దాం కూడా. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము అని దావీదు గారు మాట్లాడుతున్నాడు. నన్ను పరిశోధించు, నా హృదయమును తెలుసుకో, నా హృదయములో ఏముందో. ఈ మాట ఈరోజు నువ్వు అనగలవా? ఈరోజు ఈ మాట నేను అనగలనా? అనాలి, దేవుడితో అనాలి. ప్రభువా, నా హృదయములో ఏముందో ఒక్కసారి చూడు నాయనా. ఒకవేళ నీకు అందులో ఆయాసకరమైనది ఏదైనా ఉంటే, నా దేహములో నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉంటే దయతో నన్ను క్షమించు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్న ఉన్నదేమో, నీకు ఆయాసకరమైన మార్గము, నీకు నచ్చని మార్గము, నీకు నచ్చనిది నాలో ఏమైనా ఉందేమో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నా యందు ఉన్నదేమో చూడుము. ఒక భక్తుడు మాట్లాడే మాటలు ఇవి ప్రియులారా. నేను నువ్వు మాట్లాడే మాటలు కాదివి, ఒక భక్తుడు మాట్లాడే మాటలు ఇవి. నీ దగ్గర 100 రూపాయల నోటు ఉందనుకో, నేను అన్నాను, నీ దగ్గర 100 రూపాయల నోటు ఉందా అంటే నువ్వు ఎంత ధైర్యంగా చూపిస్తావు? ఉంది, బయటికి తీసి చూపిస్తావు. మరి దావీదు గారు దేవుణ్ణే అడుగుతున్నాడు అంటే, దేవుణ్ణే అడుగుతున్నాడంటే దావీదు గారికి దేవుడంటే బాగా తెలుసు. రాత్రి పగులు ధ్యానించేవాడు, రాత్రి పగులు దేవుణ్ణి తెలుసుకునేవాడు, తెలుసుకున్నవాడు కూడా. అలాంటి దావీదు గారు దేవుణ్ణి అడుగుతున్నాడు అంటే దేవుడికి తెలుసనా తెలీదనా? దేవుడికి అంతా తెలుసు. దేవుడికి తెలియందంటూ ఏమి లేదు, దేవుడికి అంతా తెలుసు. అంతా తెలిసిన దేవుణ్ణి మరొక్కసారి దావీదు గారు అడుగుతున్నాడు అంటే, ఒక్కసారి చూడయ్యా అని అడుగుతున్నాడు అంటే నిజంగా అందుకే దావీదు గారు అంటే దేవుడికి బాగా నచ్చాడండి. దావీదు గారు ఎందుకు అంత నచ్చాడు? గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఎందుకు అంత నచ్చాడు? ఒక మిడిల్ క్లాస్లో పుట్టిన దావీదు గారు ఎందుకు అంత నచ్చాడు అంటే, దేవుణ్ణి అంతగా తెలుసుకున్న దావీదు గారు, దేవుణ్ణి అంతగా తెలుసుకున్నాడు, అంతగా పరిశోధన చేశాడు, అంతగా దేవుని గురించి ప్రయాసపడ్డ దావీదు గారు గురించి దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడేమో తెలుసా? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు. ఒక దగ్గరేమో దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తుంటే, మరొక దగ్గరేమో దావీదు దేవుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది అండి బాండింగ్. భక్తుడికి దేవునికి మధ్యలో ఉన్న బాండింగ్ ఇది, సంబంధం ఇది. ఏంటో తెలుసా? ఒక చోట దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తే, మరొక చోట దేవుడి గురించి దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. అదేనండి సంబంధం, ఆత్మీయ అనుబంధం, ఆత్మీయ బంధము, దేవుడితో మనకున్న సంబంధము అదే. నీవు దేవుడి గురించి సాక్ష్యం ఇస్తే దేవుడు నీ గురించి ఏదో ఒక్కరోజు సాక్ష్యం ఇస్తాడు. దేవుడు నీ గురించి కూడా ఏదో ఒకరోజు దేవదూతలతో చెప్తాడు, యేసుక్రీస్తుతో చెప్తాడు, పరిశుద్ధాత్మతో చెప్తాడు. అంత గొప్పగా నీ జీవితం ఉండాలి, అంత గొప్పగా నీ జీవితం ఎదగాలి దేవునిలో.
దావీదు అలా ఎదిగాడు, దావీదు అలా పాటించాడు, దావీదు అలా దేవునిలో మౌనంగా నెమ్మదిగా ఉన్నాడు. దావీదు దేవునికి ఇష్టానుసారుడు, దావీదు దేవుడికి బాగా నచ్చినోడు. ఆయన ఒక్కడే కాదండి, ఆయన ఒక్కడే కాదు, ఆయన కాలములో ఉన్న ఆయన జీవితంలో దేవుడికి ఎంత సేవ చేశాడు. ఎంతోమంది బైబిల్లో మనకు కనిపిస్తారు. ఎంతోమంది దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా మనుషులు కనిపిస్తారు. ఈరోజు నీ జీవితం, నా జీవితం ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? నీవు నేను ఎవరిని మాదిరిగా ఉంచుకుంటున్నావు? ఈ లోక సంబంధమైన మనుషులనా? ఈ లోక సంబంధంలో, ఈ లోకంలో అంకితమైపోయిన మనుషులనా? కాదు ప్రియులారా. యేసుక్రీస్తు వారిని మాదిరిగా ఉంచుకో, భక్తులని మాదిరిగా ఉంచుకో, వారి పనులను మాదిరిగా ఉంచుకో, వారి జీవితం మాదిరిగా ఉంచుకో, వాళ్ళు చేసిన సత్క్రియలను మాదిరిగా ఉంచుకో. అందుకే దేవుడికి నీవు ఇష్టడుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన పాపములన్నిటినీ తన కళ్ళు ముందు ఉంచుకొని ఉన్నాడు. ఎందుకు అంటే ఏదో ఒక్కరోజు వాటిని బట్టే మనకి తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి వాని క్రియలను బట్టి, వాని క్రియలను బట్టి, వాని పనిని బట్టి వానికి జీతం ఇవ్వాలి. అంటే వాడు ఏం చేశాడో దేవుడు మొత్తం తెలుసుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే నీవు మారావో, ఎప్పుడైతే నీవు లోకం విడిచి దేవునిలోకి వచ్చావో, నీ పాపాలన్నిటిని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఎందుకంటే వాటన్నిటిని వాక్యముతో ఉదక స్నానం చేశాడు కాబట్టి, వాక్యముతో కడిగేశాడు కాబట్టి, వాక్యముతో తుడిచేశాడు కాబట్టి వాటిని ఇంక మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. అందుకే సహోదర, దేవుడంటే మనకి ఎంత ఇష్టంగా ఉండాలంటే, ఇన్ని సంవత్సరాలు చేసిన పాపాలను దేవుడు 2 నిమిషాల్లో కడిగేస్తున్నాడు అంటే ఏమి గుర్తించుకోడు ఆయన. మళ్ళీ ఎందుకు గుర్తించుకోడంటే, పోనీ నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రికి ఎంత ఆనందమో, దేవుడికి నువ్వు తిరిగి వస్తే, నువ్వు మార్పు చెందితే దేవుడికి చాలా ఇష్టం. అందుకే మారు మనసు పొంది రక్షణలో ఉండు, రక్షణలో నడువు, రక్షణ మార్గాన్ని ఎంచుకో, దేవుడిలో నడువు, దేవుడి గురించి నువ్వు ఆలోచించు. మార్పు చెందిన జీవితం దేవుడికి చాలా ఇష్టం. మారిపోయిన మనసు దేవుడికి చాలా ఇష్టం. నువ్వు మారితే దేవుడికి ఆనందం, నువ్వు మారితే దేవుడికి సంతోషం. అందుకే మనిషి మార్పు కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనిషి మార్పు కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, నీ కోసం, నా కోసం, మనందరి కోసం దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. అంటే నిన్ను ఇంకా బ్రతికుంచాడు అంటే, నన్ను ఇంకా బ్రతికుంచాడు అంటే మన మార్పుల కోసం దేవుడు ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఆలోచిద్దాం, మారుదాం, దేవుని బాటలో నడుద్దాం, దేవుని మార్గములో నడుద్దాం, అనేక మందిని నడిపిద్దాం, అనేకులకి మార్గదర్శకులుగా ఉందామని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.